ఇంట్లో పిల్లలు అమ్మ ఏదో ఒక స్వీట్ చేయమ్మా అంటే ఏం చేయాలో అర్థం కాక ఇంట్లో బ్రెడ్ ప్యాకెట్ ఉందండి, కొంచెం కండెన్స్ మిల్క్, అలాగే ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఇప్పటికిప్పుడే పేనీ తెప్పించి ఇలా ఒక డెజర్ట్ లాగా చేశానన్నమాట. సో వేడిగా ఉన్నప్పుడు బాగుంటుంది, చల్లగా ఉన్నప్పుడు కూడా బాగుంటుంది. సింపుల్గా చేసేసాను, ఒకసారి రెసిపీ ఫాలో అయిపోండి, సూపర్ ఉంటుంది. పిల్లలు ఇంట్లో ఉన్నారు, ఏదో ఒకటి తినడానికి కావాలమ్మా అంటే ఏం చేయాలో అర్థం కాలే. బ్రెడ్ ప్యాకెట్ ఉంది, ఫ్రిడ్జ్లోనేమో కండెన్స్డ్ మిల్క్ ఉంది అండ్ ఫ్రెష్ క్రీమ్ ఉంది. ఫ్రెష్ క్రీమ్ నిన్ననే ఓపెన్ చేసా, ఎలాగో ఇది ఇంకా 1-2 డేస్లో యూస్ చేయాలి కాబట్టి ఏదో ఒక స్వీట్ చేద్దాము అని వీడియో స్టార్ట్ చేశాను. ఈ చానికి నాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు, బట్ ఏదో ఒకటి చేద్దాం ఉండండి. ప్యాన్ పెట్టాను, రండి. బ్రెడ్ని సైడ్కి ఇట్లా కట్ చేసుకోండి. సింపుల్ కాంబినేషన్ ఇది, బ్రెడ్తో అయినా చేసుకోవచ్చు, వెనిలా కేక్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు బ్రెడ్ పుడింగ్ లాగా, ఇన్స్టెంట్ బ్రెడ్ పుడింగ్ అనుకోండి. ఇలా బ్రెడ్ తీసుకున్నాం కదా, రండి. బ్రెడ్లు ఉన్నాయా, వీటిని చక్కగా నెయ్యి వేసి లైట్గా రోస్ట్ చేసుకోండి, ఎక్కువ నెయ్యి అవసరం లేదు. ఇలా రెండు వైపులా మంచిగా టోస్ట్ చేసుకోండి. ఇలా జస్ట్ నెయ్యితో టోస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేయండి. మిగతావి కూడా నేను అలాగే టోస్ట్ చేసేసుకుంటా. ఇలా ఇవన్నీ చక్కగా మనం టోస్ట్ చేసేసుకోవాలి. కొంచెం చల్లగా అవ్వాలి, క్రిస్పీగా అవ్వాలి టోస్ట్ చేసుకున్నవన్నీ. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక బౌల్ నిండా నేను మిల్క్ తీసుకున్నా, అలాగే అంతే మనం ఫ్రెష్ క్రీమ్ కూడా తీసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ని ఎప్పుడు బాక్స్ ఇలా ఓపెన్ చేస్తే ఫుల్గా వచ్చేస్తుంది. చాలామందికి తెలియదు, ఇది ఊరికే పడేస్తారు. చూడండి, కింద నుండి వచ్చేస్తుంది బాక్స్ అలా ఓపెన్ చేస్తే. అండ్ కొంచెం ఇందులో మిల్క్ వేసామనుకోండి, ఫుల్గా వచ్చేస్తుంది. ఎంత పాలు వేసామో అంత ఫ్రెష్ క్రీము పాలల్లో కలిపేయండి. అలాగే కండెన్స్డ్ మిల్క్ కూడా 3 సమానంగా తీసుకోవాలి. మూడింటిని బాగా మిక్స్ చేసేయండి. బాగా మిక్స్ చేసి ఇందాక మనం బ్రెడ్ టోస్ట్ చేసుకున్నాం కదా, ప్యాన్ వేడిగా ఉంది కదా, ఈ ప్యాన్లో వేసేసి ఒక ఉడుకు రావాలంతే. కండెన్స్డ్ మిల్క్లో చాలా షుగర్ ఉంటుంది, అది సరిపోతుంది. స్వీట్ మైల్డ్గా బాగుంటుంది స్వీట్. ఒక్క ఉడుకు రానిద్దాం, జస్ట్ ఒక ఉడుకు రావాలి. ఈ లోపల బ్రెడ్ ముక్కలు అన్నిటిని కట్ చేసుకుందాం. జస్ట్ మిడిల్లోకి ఇలా కట్ చేద్దాం. అంతే, ఇలా జస్ట్ ఒక ఉడుకు వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక 2 నిమిషాలు చల్లగా అయిన తర్వాత మనం సెట్ చేసుకోవాలి. ఈలోపు బ్రెడ్ని లోపల పెట్టేసుకుందాం. ఇలా గ్యాప్ ఇచ్చి పెట్టుకోండి, అంటే లోపలికి మిల్క్ వెళ్ళేలాగా. బ్రెడ్ని ఇలా సెట్ చేసిన తర్వాత ఇంట్లో కొన్ని పేనీలు ఉన్నాయి, జస్ట్ పేనీలు ఇలా వేసేయండి. ఉంటే వేయండి, లేకపోతే లేదు. అలాగే కలాకాండ్ కూడా ఉంది నా దగ్గర. మధ్య మధ్యలో మనకు ఆ స్వీట్ తగలడానికి అన్నమాట, రిచ్గా ఉండడం కోసం. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న కండెన్స్డ్ మిల్క్ ఫ్రెష్ క్రీమ్ ఇందులో ఇలా వేసేయాలి, మంచి బ్రెడ్ మునిగేదాకా. తర్వాత మళ్ళీ బ్రెడ్ ముక్కలు ఇలా పెట్టుకోండి.
వేడిగా ఉన్నప్పుడు బాగుంటుంది, చల్లగా ఉన్నప్పుడు కూడా చాలా చాలా బాగుంటుంది. మళ్ళీ మిల్క్ ఫైనల్గా మొత్తం మిల్క్ వేసేసుకోవడమే. ఇలా కండెన్స్ మిల్క్తో గార్నిష్. ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలాంటి సింపుల్ రెసిపీస్ సమ్మర్లో ఇంకా చాలా చేద్దామండి, చూస్తూ ఉండండి. టేక్ కేర్. సర్వ్ చేసేటప్పుడు కొంచెం ఇలా లోపలికి ప్రెస్ చేస్తే ఆ జ్యూస్ అంతా లోపలికి వెళ్తుందన్నమాట.